కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీలో కీలకమని, ముఖ్యమంత్రులను, పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు, వారితో ఆలోచనలు, అనుభవాలు పంచుకునేందుకు ఉపయోగపడుతుందని రేవంత్ అన్నారు. వారసత్వ రాజకీయాలతోటి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు చేశారని, ఆయన సారథ్యంలోనే దేశం పురోగమిస్తుందని రేవంత్ అన్నారు. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంత కాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము, ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి